అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే మన ఛానల్ ఈ రోజుతో 1000 సబ్స్క్రైబర్లు అలాగే 4000 వాచ్ టైమ్ వచ్చిందండి. మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. అందుకోసం ఈ వీడియోననేది పోస్ట్ చేస్తున్నాను. నేను ఛానల్‌ని లాస్ట్ ఇయర్ జూన్‌లో స్టార్ట్ చేశానండి. సక్సెస్ అయితే అంత ఈజీగా ఏమీ రాలేదు. అందరూ 4 మంత్స్‌లో అలాగే 6 మంత్స్‌లో అయిపోయిందని చెప్తారు. నాకైతే 1 ఇయర్ పట్టిందండి. కాకుండా ప్రతిరోజు వీడియో మనం అప్లోడ్ చేయాలండి. ఎన్ని పనులున్నా సరే వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. 2, 3 రోజులు మనకి గ్యాప్ వచ్చినా, అలాగే ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా వ్యూస్ అనేది అస్సలు రాదండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రతిరోజు మనకి సక్సెస్ అనేది వచ్చేంత వరకు వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉండాలి. నేనైతే 2 మంత్స్ వరకు డైలీ అప్లోడ్ చేశానండి. కానీ వ్యూస్ పెద్దగా వచ్చేవి కాదు. ఫస్ట్ 50 లేకపోతే 60 అలానే వచ్చాయి. అలా కంటిన్యూగా మనం అప్లోడ్ చేస్తూ ఉంటే వ్యూస్ అనేది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ నేను మధ్యలో గ్యాప్ ఇచ్చానండి. 1 మంత్ గ్యాప్ ఇచ్చేకల్లి వ్యూస్ అనేది అస్సలు సరిగా రాలేదు. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత థంబ్‌నెయిల్ ఎలా పెట్టుకోవాలి? ఛానల్ స్టార్ట్ చేసే ముందు మనం గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలండి. థంబ్‌నెయిల్ ఎలా పెట్టుకోవాలి? అలాగే టైటిల్ ఎలా ఇవ్వాలి? మొత్తం నేర్చుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయాలండి. నాకైతే అయి ఏం తెలీదండి. అన్నీ మా బాబే చూసుకున్నాడు. తర్వాత చిన్న చిన్నగా అన్నీ నేర్చుకున్నాను. ఎడిటింగు, థంబ్‌నెయిల్ మెయిన్ చూసుకోవాలండి. అలాగే కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుండాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఎవ్వరికీ అంతగా పర్ఫెక్ట్‌గా రాదండి. లైటింగ్ ఉండదు. అలాగే వాయిస్ కూడా చాలా తక్కువగా అనిపిచ్చిద్ది. మనం కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం మనకే అర్థమవుతా ఉంటది. మెయిన్ మనకి థంబ్‌నెయిల్, టైటిల్ మంచిగా చూసుకోవాలండి. అలాగే కెమెరా క్వాలిటీ కూడా బాగుండాలి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. మనకి సక్సెస్ వచ్చేంత వరకు వీడియోస్ చేస్తూనే ఉండాలి. మాక్సిమం వారానికి 3, 4 వీడియోలైనా అప్లోడ్ చేస్తూ ఉండండి. అలాగే మనకి షార్ట్స్ వల్ల వ్యూస్ రావండి. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం బాగొస్తారు. వచ్చినా కూడా మన లాంగ్ వీడియోలు అస్సలు చూడరు. మనకి లాంగ్ వీడియోలే చాలా ఇంపార్టెంట్. మనకు మనీ రావాలన్నా కూడా షార్ట్స్ వల్ల అంటే కొంచెం గ్రోత్ వస్తుంది కానీ వ్యూస్ అయితే రావండి. లాంగ్ వీడియోలకి సబ్స్క్రైబర్లు వస్తారు. కానీ మనం లాంగ్ వీడియోల ద్వారా సబ్స్క్రైబ్స్ తెప్పించుకుంటే అది ఎప్పటికైనా కూడా ఉపయోగపడుతుంది. అలాగే వీడియో కూడా మనం ప్రతిరోజు ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నామో చూసుకొని అదే టైంలో వీడియో అప్లోడ్ చేయాలండి. ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు చేయకూడదు. మనకి వైటు స్టూడియోలో చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు ప్రతిరోజు ఒకే టైంలో అప్లోడ్ చేస్తూ ఉండండి. బాగా గ్రౌండ్ వర్క్ చేయండి. అంటే ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేసిన వ్యూస్ అనేది అస్సలు రాదండి. ఓపికగా ఉండాలి. కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా! వాళ్ళల్లో మన వీడియోలు కూడా ఎక్కువ వ్యూస్ రావాలంటే ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. నేనైతే 2 మంత్స్ వరకు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేశానండి. తర్వాత అటు ఇటు టూర్ వెళ్ళిన తర్వాత 1 వీక్, 10 డేస్ వరకు గ్యాప్ ఇచ్చేదాన్ని. తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది అస్సలు వచ్చేవి కాదు. అందుకోసం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రతిరోజు ఎన్ని పనులున్నా వీడియో అనేది స్టాక్ పెట్టుకొని ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడానికే ట్రై చేయండి. అప్పుడే మనకి వ్యూస్ అనేది బాగా వస్తాయి. ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆపకుండా కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటుంటే కంపల్సరీగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారండి. చాలామంది టెక్ ఛానల్స్ చెప్తారు. ఒక వీడియో వైరల్ అయితే మనకి సబ్స్క్రైబర్లు బాగా వస్తారు. అలాగే వ్యూస్ కూడా వస్తాయి అని చెప్తారు. కానీ నాకైతే ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదండి. ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం వ్యూస్ పెరుగుతా ఉన్నాయి. దాని ద్వారానే లాంగ్ వీడియోస్ ద్వారానే నాకు సబ్స్క్రైబర్లు వచ్చారండి. 1000 సబ్స్క్రైబర్లు వచ్చేపాటికి నాకు 3000 వాచ్ టైమ్ ఉందండి. ఆ 1000 అవర్స్ రావటానికి 2 మంత్స్ పట్టిందండి. మొత్తానికి 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకున్నాను. మనకి 1 ఇయర్‌లో అవ్వకపోతే ఫస్ట్‌లో వచ్చిన వాచ్ టైమ్ అనేది తగ్గిపోతా ఉంటదండి. అప్పుడు ఇంకా మనకు బాగా కష్టం అవుతుంది. అందుకోసమే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మినిమమ్ ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తుంటే 1 ఇయర్ కంపల్సరీగా అయిపోయిద్దండి. తర్వాత మనము వారానికి ఒక్కొక్క వీడియో తగ్గించుకుంటూ మీకు వీలున్నప్పుడు 3, 4 వీడియోలైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడానికే ప్రయత్నించండి. కొత్తగా వచ్చేవాళ్ళు యూట్యూబర్లు మనకి సీనియర్లు ఉంటారు కదా! వాళ్ళ ఛానల్స్ అలాగే టెక్ ఛానల్స్ అన్నీ కంపల్సరీగా చూడండి. చూస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే మనం చేస్తా ఉంటే కూడా మనకు కూడా అర్థమవుతుంది. నేనైతే ఒక టెక్ ఛానల్‌ని ఫాలో అయ్యానండి. సాయి కృష్ణ గారి టెక్ ఛానల్ ఫాలో అయ్యాను. అంటే ఆయనదని కాదు మీకు ఇష్టం వచ్చింది ఒక్కటే ఫాలో అవ్వండి. అన్నీ ఫాలో అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తారు. మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాము. అందుకోసమే ఒక్క ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఇష్టం వచ్చింది ఎవరు బాగా చెప్పారనుకుంటే వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతుంటే మనకి కింద కామెంట్ చేసినా డౌట్ వచ్చినా కూడా వాళ్ళే క్లియర్ చేస్తారు. అంటే ఫస్ట్ కాపోయినా 2, 3 రోజుల్లో అయినా కూడా మనకి రిప్లై అనేది వచ్చిద్ది. ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ ఆలోచించుకొని మంచి ఫ్యాషన్‌తో యూట్యూబ్‌లోకి రండి. మీకు ఇష్టమైన వీడియోస్ మంచిగా షూట్ చేసుకొని అప్లోడ్ చేయండి.
షార్ట్స్ అయితే కొంచెం గ్రోత్ అనేది ఉంటుందిలే గానీ, లాంగ్ వీడియోలకు మాత్రం వ్యూస్ అనేది అస్సలు రాదండి. సబ్స్క్రైబర్‌లొస్తారు. కానీ షార్ట్‌కొచ్చిన సబ్స్క్రైబర్లు లాంగ్ వీడియోలు అస్సలు చూడరండి. ఎప్పుడైనా మనకి లాంగ్ వీడియోల ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్లే లాంగ్ వీడియోస్ చూస్తారు. నేను ఫస్ట్‌లో అసలు షార్ట్స్ అనేదే పెట్టలేదండి. తర్వాత మధ్యలో కొంచెం అప్‌లోడ్ చేశాను. తర్వాత మళ్ళా లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదని పూర్తిగా ఆపేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రతిరోజు వీడియోస్ అనేది కంపల్సరీగా అప్‌లోడ్ చేస్తూ ఉండండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మెయిన్ ఇదేనండి. మనకి సక్సెస్ వచ్చేంత వరకు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉండండి. ఫస్ట్ ఎవ్వరికీ కూడా వ్యూస్ రావండి. అందరియి అంటే సీనియర్‌లు ఎప్పుడో 5, 6 ఇయర్స్ అప్‌లోడ్ చేసే వాళ్ళయి చూసి వాళ్ళకి లక్షల్లో వస్తున్నాయి. మనకేంటా ఇలా పదుల్లో వస్తున్నాయి అని అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. 3, 4 మంత్స్ కంటిన్యూగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటే వ్యూస్ అనేది బానే వస్తాయి. వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ బాగా చేయండి. థంబ్‌నెయిల్ బాగా ఇవ్వండి. అలాగే మంచి టైటిల్ ఇవ్వండి. ఇయన్నీ ఇచ్చిన తర్వాత వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. చాలామంది ఫాస్ట్‌గా వీడియో తీసేస్తారు. కానీ దాన్ని మంచిగా ఎడిటింగ్ చేసుకోరండి. ఎడిటింగ్ చేయకుండా థంబ్‌నెయిల్ లేకుండా అలా అప్‌లోడ్ చేస్తారు. అలా అయితే మనకి క్లిక్ టు రేటు తగ్గిపోయిద్ది కదా! అందుకోసం కొంచెం టైం పట్టినా గూడా ఎక్కువ థంబ్‌నెయిల్ మీద అలాగే టైటిల్ మీద గూడా ఫోకస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకసలు థంబ్‌నెయిల్ ఎలా ఇవ్వాలో అస్సలు తెలిసేదే కాదండి. థంబ్‌నెయిల్ అంటే ఏంటో కూడా తెలీదు. అందుకోసమే చెప్తున్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయండి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేశాను. అలా 2, 3 మంత్స్ అలానే వేస్ట్ అయిపోయింది. అందుకోసం కొత్తగా వచ్చేవాళ్ళు ఒక నెల అయినా కూడా మొత్తం నేర్చుకొని తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ వీడియో ఎలా తీయాలో, షార్ట్‌కి మొబైల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలిసేది కాదండి. అలా కొంచెం కొంచెం నేర్చుకున్నాను. మీరు కూడా మనకి స్టార్ట్ అయిన తర్వాత మీకు అన్నీ అర్థమవుతా ఉంటాయి. టెక్ ఛానల్‌ని ఎక్కువ ఫాలో అవ్వండి. టెక్ ఛానల్ చూస్తే మనకి అన్ని వివరాలు దాంట్లోనే దొరుకుతాయి. అలా కాకుండా మీకేదన్నా డౌటొచ్చినా గూడా యూట్యూబ్‌లోనే సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లోనే మనకన్నీ దొరుకుతాయండి. ఎడిటింగ్ ఎలా చేయాలో, అలాగే థంబ్‌నెయిల్ ఎలా చేయాలో, టైటిల్ ఎలా ఇవ్వాలో చాలా వందల ఛానల్స్ ఉన్నాయండి. మీరు ఏదో ఒక ఛానల్ చూసి అన్నీ నేర్చుకోవచ్చు. కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మెయిను ఇవన్నీ ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా స్టార్ట్ చేయండి. ఎక్కువ గ్రౌండ్ వర్క్ మాత్రం చేయండి. థంబ్‌నెయిల్స్ వీటన్నిటి గురించి, టైటిల్ గురించి తెలుసుకొని మీకు నచ్చిన రంగంలో మీకిష్టమైనది ఎక్కువ ఫ్యాషన్‌తో ఉంటే మనకి కొంచెం వ్యూస్ అనేది రాకపోయినా గూడా ఇష్టంగా చేసుకుంటూ ఉండొచ్చు. కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు వ్యూస్ అనేది అస్సలు రాదండి. కానీ మనం 3 మంత్స్ అయినా, 6 మంత్స్ అయినా, 1 ఇయర్ అయినా గూడా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చేంత వరకు మాత్రం వీడియోస్ ఆపకుండా కంటిన్యూగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.